తుమ్మడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డ్రామాలు ఆడాయని బీఆర్ఎస్ సూచించింది. కేంద్రంలో మహారాష్ట్రలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ప్రాజెక్టుకు ఒప్పుకోలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గుర్తు చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒప్పుకోనందువల్లే రేవంత్ రెడ్డి ముంబై వెళ్లి కలవకుండానే వెనుదిరిగారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డే దిక్కని 2 ఏళ్ల కిందట మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని వినోద్ కుమార్ అన్నారు. మరి వీళ్ళు అడిగింది 152 మీటర్లు తుమ్మడిహట్టి దగ్గర ఎత్తున మేము నిర్మిస్తామని చెప్పి డిపిఆర్ ఆలోచన చేసే సందర్భంలో మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్ లో 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యక్తులు మారుతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. అక్కడ ఎట్లా సామరస్యంగా ఆలోచించాలి, ఘర్షణపూరితంగా ఎట్లా పోతాడు రేవంత్ రెడ్డి గారు. చివరిగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి మేడిగడ్డనే దిక్కు, దట్ ఈస్ ది బెస్ట్ లొకేషన్ అని చెప్పి ఆలోచన చేసి అడగట్టినాం.